కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి వారి తల్లిదండ్రుల్ని భార్యా పిల్లల్ని వదులుకొని నిద్రాహారాలు మాని లాక్డౌన్ విజయవంతమయ్యేలా చేసిందెవరు? ఈ పోలీసులు కాదా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? లేదు సార్, కొద్దిగా ఫీవర్గా ఉంది, బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. టెంపరేచర్ ఎక్కువగానే ఉంది. జ్వరం వచ్చినంత మాత్రాన అది కరోనా వల్లే వచ్చిందని మనం కన్ఫర్మ్ చేయలేం. రిస్క్ తీసుకోవడం ఎందుకు? వెంటనే టెస్ట్ చేయించుకో. ఓకే సార్. నీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పావు కదా, తనకి ఈ విషయం చెప్పి నువ్వు తనను కంగారు పెట్టుకో. మీ యొక్క టెస్ట్ రిపోర్ట్లు వచ్చినాయండి. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది మీకు. ఊపిరాడడం లేదు బాబాయ్ గారు, గుండె పట్టేసినట్టుగా ఉంది. ఆయన ఇంకా డ్యూటీ నుంచి కూడా రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్ గారు. అయ్యో పాపం. ఆ అమ్మాయి చెప్పినవన్నీ కరోనా లక్షణాలు, మీరు కూడా అంటించుకుంటారేంటి? డాక్టర్, తనకి ఎలా ఉంది? ఆక్సిజన్ అందక కడుపులో బేబీ చనిపోయింది. కొంచెం ముందుగా తీసుకుని వచ్చుంటే సేవ్ చేసి ఉండేవాడు. ఈ రోజు చనిపోయింది నా బిడ్డ కాదు సార్, మనుషుల్లోని మానవత్వం సార్. ఇన్ని కష్టాలు, బాధలు, అవమానాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి వాళ్ళు మన కోసం డ్యూటీ చేస్తున్నారు. వాళ్ల సేవల్ని మనం గుర్తించకపోయినా పర్లేదు, దయచేసి అగౌరవపరిచేలా మాత్రం మాట్లాడొద్దు. కరోనా నియంత్రణ కోసం అనునిత్యం పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్లే మన రక్షణ కవచాలు. వీళ్లని గౌరవిద్దాం. కరోనా నుండి మన దేశాన్ని కాపాడుకుందాం. సెల్యూట్ టు అవర్ రియల్ హీరోస్. జై హింద్.